నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాలు అరుచుకొని వద్దాం బారి. తెలంగాణకి ఇచ్చే యూరియా కోటాలో కేంద్రం కోతలు పెడుతూనే ఉంది. ఈ సీజన్ లో ఆగస్టు నాటికి 8.3 లక్షల టన్నులు ఇయ్యాల్సి ఉంటే 5.3 లక్షల టన్నులే ఇచ్చింది. 2.98 లక్షల టన్నుల కోత పెట్టింది. రేవంత్ సర్కార్ పోరాడుతున్నా కేంద్రం మాత్రం యూరియా ఇత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేసిన పీసీ ఘోష్ రిపోర్టును తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ప్రతి గ్రామానికి అందించనుంది రేవంత్ సర్కారు. ఈ ప్రాజెక్టులో ఏడాది అవినీతి జరిగిందో ప్రజలకు వివరిస్తారట. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సేవలు వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు సంస్కరణలు చేపట్టింది రేవంత్ సర్కారు. అందులో భాగంగానే గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును నిర్మించనుండ్రు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ కుట్రను ఓట్ల చోరీని అడ్డుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. తెలంగాణ నుంచి కూడా పోరు ప్రారంభిస్తామని, రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పిండు సీఎం సాబు. ఇక బీఆర్ఎస్ భవన్ లో జోడు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయట. ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా ఎవ్వరు అందుబాటులో ఉండట్లేదట. ఫామ్ హౌస్ లో చర్చల మీద చర్చలు జరుగుతుండడం పార్టీ శ్రేణులనైతే గందరగోళానికి గురి చేస్తుందట. రేవంత్ సర్కార్ నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ దేశానికి భవిష్య నగరంగా మారనుంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తారట. ఇప్పటికే ప్రాథమిక ప్లాన్ పూర్తయింది. ఆర్థిక, సామాజిక, పర్యావరణ నిపుణుల సూచనలు కూడా తీసుకుర్రు. త్వరలోనే రిలీజ్ చేస్తారట. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.